హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధవి కుమార్ అండ్ నేను మీ మధు అండి. ఇక్కడ ఈరోజు నేనైతే మీకు పుదీనా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే, అండ్ సింపుల్ రెసిపీ, అండ్ పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టేసేయచ్చు అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను వీటి కోసం అయితే ఒక బంగాళదుంపని అండ్ ఒక టొమాటోని నీట్గా వాష్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు ఈ పొటాటోని పీల్ ఆఫ్ చేసుకొని కట్ చేసుకోవాలి, అండ్ టొమాటోని కూడా ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే ఒక మిక్సింగ్ జార్ తీసుకుందాం. అందులోకి నీట్గా వాష్ చేసి పెట్టుకున్న గుప్పెడు పుదీనాని యాడ్ చేయాలి. అండ్ అలాగే కొంచెం కొత్తిమీర తురుమును కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే కొంచెం మీడియం సైజ్ ఆనియన్ని పెద్ద ముక్కలుగానే కట్ చేసి ఇందులోకి వేసేసుకోవాలి. అండ్ ఒక 5-6 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను. మీరు తినే కారాన్ని బట్టి వేసుకోండి ఈ పచ్చిమిర్చి అయితే. అండ్ అలాగే కొంచెం సాల్ట్ని యాడ్ చేయాలి. ఇప్పుడు ఇవన్నింటిని మనం పేస్ట్ లాగా అయితే మిక్సీ చేసేసుకుందాం. ఈ పేస్ట్ మీకు సాఫ్ట్గా రాకపోతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పేస్ట్ అయితే నేను ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకున్నాను. అండ్ మరొక బౌల్ తీసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న గ్లాస్ ఉంది కదండి, ఆ గ్లాస్తో నేను 1.5 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను. నీట్గా వాష్ చేసుకొని ఇంకొన్ని వాటర్ వేసుకొని అయితే ఒక 15 మినిట్స్ సోక్ చేసుకోవాలి ఈ రైస్ని. ఇప్పుడు అది పక్కన పెట్టేసుకోవాలి. అండ్ మరొక బౌల్ తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఈ బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి. అండ్ మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ ఉన్నాయి కదా, ఇప్పుడు అవైతే ఇందులోకి యాడ్ చేసేయాలి. అండ్ ఈ పొటాటోస్ కొంచెం ఫ్రై అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. టొమాటోలు అయితే తొందరగా ఉడికిపోతాయి కదా, అందుకని ముందుగా బంగాళదుంప వేసుకున్న తర్వాత ఈ పొటాటో ఫ్రై అయ్యాక టొమాటో ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి. ఇవి తొందరగా మగ్గిపోతాయి కాబట్టి. అండ్ ఇవి రెండు ఫ్రై అయ్యాక మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న పుదీనా పేస్ట్ ఉంది కదండి, ఆ పుదీనా పేస్ట్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ పుదీనా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ కొంచెం ఫ్లేవర్ తెలుస్తుంది కదా అండి, అందుకని ఇది పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. ఈ పసుపు అయితే ఆప్షనల్ అండి, మీకు కలర్ గ్రీనరీగా ఉండాలంటే పసుపు అయితే వేయనవసరం లేదు. కానీ నేను పిల్లలకి ఫ్లేవర్ తెలియకుండా కొంచెం చిటికెడు పసుపు అయితే యాడ్ చేసేసాను. అండ్ ఇవన్నీ ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పు తీసుకోవాలండి. నేను 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా, సో 1.5 గ్లాస్ రైస్కి ఇక్కడ నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ మీరు ఒకవేళ ఇది రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తే ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ తక్కువే పడతాయండి. ఇక్కడ ఇలా చేస్తే మాత్రం 1.5 గ్లాస్ రైస్కి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేయాలి. అండ్ ఇందులోకి ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. మనం ఆల్రెడీ పుదీనా పేస్ట్లో వేసేసాం కాబట్టి సాల్ట్ అయితే చూసి వేసుకోండి. అండ్ మీరు కావాలంటే టేస్ట్ కూడా చెక్ చేసుకోవచ్చు సరిపోయిందా లేదా అని. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతున్నాయి కదా, ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో చెక్కను యాడ్ చేయండి. అండ్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు వేస్తే మనకు పుదీనా ఫ్లేవరే తెలిసిపోతుంది. మనం పోపులో వేస్తే మాత్రం పుదీనా ఫ్లేవర్ తగ్గిపోతుంది, అందుకని ఇలా బాయిల్ అవుతున్నప్పుడు యాడ్ చేయండి. అండ్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడే మనం కడిగి పెట్టుకున్న రైస్ ఉంది కదండి, ఆ రైస్ని అయితే యాడ్ చేసేయాలి. ఇప్పుడు ఇలా నేనైతే మొత్తం రైస్ని ఈ బాయిలింగ్ వాటర్లోకి అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా రైస్ అంతా వేసేసి ఒకసారి అయితే కలిపేసుకుందాం. ఇలా కొంచెం ఉడికిన తర్వాత మూత పెట్టేసి అయితే ఉడకనివ్వాలి. రైస్ కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం లెమన్ జ్యూస్ని అయితే యాడ్ చేస్తున్నాను. మనం ముందే లెమన్ జ్యూస్ యాడ్ చేస్తే రైస్ సరిగా బాయిల్ అవ్వదండి. సో ఇలా రైస్ కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ మూత పెట్టేసుకొని అయితే రైస్ అంతా ఉడకనిద్దాం. ఇలా
లాస్ట్కి ఒక 1 మినిట్లో మనకి రైస్ అంతా మగ్గిపోతుంది అనేటప్పటికి కొంచెం పైనుంచి గీ యాడ్ చేయాలండి. గీ యాడ్ చేసి మరొకసారి కలిపేసుకుందాం అండ్ మూత పెట్టేసి ఇంకాసేపు మగ్గనివ్వాలి. ఇలా గీ యాడ్ చేస్తే ఫ్లేవర్ బాగుంటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనకు పుదీనా రైస్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. చూసారా ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఈ రైస్ని బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. అండ్ పైనుంచి ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. చూసారా టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసేయండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. And thank you for watching this video.